హే గైస్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా రిత్విక భోగిపళ్ళు ఫంక్షన్ అనమాట. సో బజార్లో అందరినీ పిలిచి భోగిపళ్ళు పోయించి తాంబూలం ఇద్దామని చెప్పి అలా ఫిక్స్ అయ్యాము. అందుకని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేసాము. అండ్ ఇక్కడ భోగిపళ్ళు కలుపుతున్నాం అనమాట. ఫస్ట్ చాక్లెట్స్ అండ్ దెన్ ఫ్లవర్స్, కాయిన్స్. మనము 3 టైప్స్ అయినా వచ్చు, 5 టైప్స్, మన ఇష్టం ఎన్ని అయినా దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, చాక్లెట్స్, ఫ్లవర్స్, కాయిన్స్, రేగి పండ్లు, నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు కలపాలి. అక్షింతలు ఎవరైనా కలిపేటప్పుడు కుంకుమ కలపకూడదు. అక్షింతల్లో ఫస్ట్ నెయ్యి అండ్ దెన్ కొద్దిగా పసుపు వేసి కలపాలి. వాటర్ వేసి కలుపుతారు. వాటర్ వేసి కలిపితే అక్షింతలు పాడైపోతాయి, కొంచెం అశుభంగా ఫీల్ అవుతారు. నెయ్యి వేసి కలపాలి, ఓకేనా. అండ్ చెరుకు ముక్కలు కూడా గడ తీసుకొచ్చి అలా చిన్న చిన్న ముక్కలుగా చేసి అది కూడా మనం కలుపుకోవాలి, ఓకేనా. సో ఇలా మన ఇష్టం 5, 7, 3 అలా చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్డ్రాప్ కర్టన్ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టాను. చాలా నీట్గా కనిపిస్తుంది చూడడానికి. అండ్ మనకు కాస్ట్ కూడా తక్కువే. ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో అందరికీ తాంబూలాలు ఇద్దాం అనుకున్నాం కదా. సో అందుకని అరటిపళ్ళు, ఆకులు, స్వీట్స్, అందరూ వేయడానికి అక్షింతలు, భోగిపళ్ళు అండ్ కుంకుమ పెట్టడానికి. సో ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం అన్నమాట ఇలా. సో చూసారు కదా, ఇలా అరేంజ్ చేసాము. అండ్ ఒక చైర్. నా ఎక్స్పెక్టేషన్ నా కూతురు పెద్ద కూర్చొని భోగిపళ్ళు పోయిచ్చేసుకుంటుందని, కానీ నేను కూర్చొని దాన్ని కూర్చోబెట్టుకొని పోయిచ్చాల్సి వచ్చిందనమాట. సో అలా ఇంకా పిల్లలందరూ అంతే. మనం ఏదైనా స్పెషల్ అకేషన్ అనుకున్నప్పుడు చాలా క్రాంకీ అయిపోతారు. బట్ మనమే కొంచెం ఓపికతో ఉండి మేనేజ్ చేయాలన్నమాట. తను తల మీద పోసిన చాక్లెట్స్ అన్నీ తీసేసి తను తింటా ఉండింది, మీరు నెక్స్ట్ చూస్తారు వీడియోలో. సో అలా అనమాట. అండ్ ఇక్కడ తను ఒక్కదాన్ని కూర్చోబెట్టడానికి మా తంటాలు, తను అస్సలు కూర్చోవట్లేదు. ఏదో మేనేజ్ చేసి మేమిద్దరం వేసేసిన తర్వాత నేను తనని కూర్చోబెట్టుకున్నాను అనమాట. మనం భోగిపళ్ళు వచ్చేసి పిల్లలకి 11 ఇయర్స్ వరకు పోయొచ్చండి. సో ఆఫ్టర్ 11 ఇయర్స్ మన ఇష్టం, బట్ 11 ఇయర్స్ వరకు పోస్తే మంచిది అని చెప్తారు. సో అందుకని. అండ్ భోగిపళ్ళు వచ్చేసి ఈవినింగ్ టైంలో పోయాలి. అందరూ అలా వచ్చేసి పాప చుట్టూ అలా తిప్పి భోగిపళ్ళు పోయడం వల్ల అక్కడితో ఉన్న దిష్టి అంతా పోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. అండ్ ఇంకా భోగిపళ్ళకు సూర్యుడితో రిలేటెడ్ అయ్యేదో స్టోరీ కూడా ఉంది. నాకు అంత క్లారిటీగా తెలియదు, అందుకే నేను చెప్పట్లేదు అనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ఓకేనా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు వీడియోలు లైక్ చేస్తే ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీకు నచ్చిందా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా మేము భోగిపళ్ళు పోసేసి నెక్స్ట్ ఇంకా ఫస్ట్ వచ్చేసి తల్లిదండ్రులు పోయాలి భోగిపళ్ళు. అది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, ఫస్ట్ ఎవరి చేత పోయించాలని. ఫస్ట్ వచ్చేసి బేబీ పేరెంట్స్ అనేవాళ్ళు భోగిపళ్ళనే పోయాలి. నెక్స్ట్ ఇంకా ఎవరి చేతైనా పోయించవచ్చు, ఓకేనా. చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. చాలా ఓపికతో ఉండాలి. నాకంత లేదు. మా హస్బెండ్ చాలా ఓపిక తను బాగా ట్యాకిల్ చేస్తారు తన కూతుర్ని. ట్యాకిల్ చేయడం ఇన్ ద సెన్స్ కోపంతో అరవడం అట్లా కాదు, తన ఓన్ వేలో మెల్లగా చెప్పడం అలా. నాకు బేసిక్గా అంత ఓపిక లేదు. వాళ్ళ నాన్న మంచిగా ట్యాకిల్ చేసి కూర్చోబెడతాడు అనమాట తనని. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా మా పేరెంట్స్ పోస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకా అందరూ చెప్పాం కదా, బజార్లో అందరినీ పిలిచి భోగిపళ్ళు పోయించి తాంబూలం ఇవ్వాలనేది ఈసారి థీమ్ అని చెప్పి అందుకనే అందరినీ పిలిచి వచ్చారు. ఫస్ట్ అమ్మ వాళ్ళు వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ పోస్తున్నారు. అంతలోపు హడావిడి అయిపోతుంది అని చెప్పి మేము పోయడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఈ బ్యాక్డ్రాప్ కర్టన్ ఉంది చూసారా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తక్కువ కాస్ట్లోనే ఇంకా అది వెడల్పు ఇంకా ఉంది, బట్ మాకు ప్లేస్ అంతవరకే ఉంది కాబట్టి ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేసి అలా పెట్టేసామన్నమాట. ఇంకా పెద్దగా ఉంది. ఇలా
బ్యాక్ సైడ్ ఏం స్పెషల్గా సింబల్స్ లేకుండా తెప్పించామనుకోండి, ఎవ్రీ అకేషన్కి మనం యూజ్ చేయొచ్చు. లైక్ విఘ్నేశ్వరుడిది కానీ అమ్మవారిది అలా ఉన్నాయనుకోండి, కొన్ని అకేషన్స్కి మనం యూజ్ చేయలేం కదా. ఇలా ప్లెయిన్గా ఓన్లీ ఫ్లవర్స్తో ఉంటే మన ఇష్టం, ఏ అకేషన్కైనా పెట్టుకొని మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ప్రతి ఒక్కరింట్లో ఉంటే బెటర్. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా కష్టపడాలి. ఈసారి ఎంత సింపుల్గా అయిపోయింది, బట్ చూడడానికి చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది అనమాట. సో వీలుంటే అందరు తప్పించుకోండి ఆన్లైన్లో, ఓకేనా. ఇంకా అందరూ 1 by 1 రావడం స్టార్ట్ చేశారు. అండ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే వన్ థింగ్, రిత్విక సైలెంట్గా అలా కూర్చునే టైప్ అస్సలు కాదు. బట్ ఎందుకు కూర్చుందంటే, తనకు భోగిపళ్ళలో చాక్లెట్స్ కూడా వేసాం కదా, తను చాక్లెట్స్ తీసుకొని ఆ ఫోల్డింగ్ అనేది తీయకముందే అలానే తీసుకొని తన టీత్తో తినేస్తుంది అనమాట. అందుకు అంత సైలెంట్గా కూర్చుంది. లేకపోతే అస్సలు తన కామ్గా కూర్చోబెట్టలేము. ఒక్క చోట ఉండే కిడ్ అస్సలు కాదు, తిరుగుతూనే ఉంటుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. ఇంకా తెలుసు కదా, వాళ్ళు వాక్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకెంత అల్లరి చేస్తారో. సో అదంతా చేసేస్తుంది అనమాట. అండ్ పిల్లలకి ఇలా ఈవినింగ్ భోగిపళ్ళు పోయడమే కాదండి, మార్నింగ్ స్నానం చేసే టైంలో ఒక 3 times 5 రేగిపళ్ళు తీసుకొని తల మీద పెట్టి వాటర్ పోయాలి. అండ్ నలుగు పెట్టి స్నానం, అంటే సున్ని పిండి పెట్టి స్నానం మంచిగా చేయించాలి. సో అలా కూడా చేయాలన్నమాట. ఓన్లీ ఈవినింగ్ భోగిపళ్ళు పోయడం మాత్రమే కాదు. అండ్ నెక్స్ట్ ఏం చేసామంటే, ఇంకెలాగో చాక్లెట్స్ తింటుంది, నేను లేకపోయినా పర్లేదని చెప్పి అలా కూర్చోబెడితే షీఈస్ ఫైన్ అనమాట. అప్పుడప్పుడు అలా కింద పడుతుందేమో అని భయం వేసి పక్కన ఉన్నానే తప్ప తను సెటరేట్ అయిపోయింది. ఇంకా అలా కూర్చుంది చాక్లెట్స్ తినుకుంటూ. ఇంకా అందరు అలా పోసారనమాట భోగిపళ్ళు.
ఇంకా అందరూ భోగిపళ్ళు పోయడం అయిపోయిన తర్వాత అందరికీ కుంకుమ ఇచ్చేసి ఆకు ఒక్క అరటిపండు స్వీట్ తాంబూలం ఇచ్చామన్నమాట. ఇంకా అందరికీ రిత్విక బాయ్ చెప్తుంది వెళ్ళిరండి అని చెప్పేసి. చాలా క్యూట్ అనిపించింది. తను అక్కడ బాయ్ 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 అని చెప్తా ఉందన్నమాట. అందరూ భోగిపళ్ళు పోసేసి తాంబూలం తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే తనకేదో మీకు కూడా పోస్తామని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారనమాట. సో అలా మాకు కూడా ఉన్న దిష్టి అంతా పోవాలని చెప్పేసి మాకు కూడా భోగి పళ్ళు అనేది పోసారనమాట. ఏదైనా పిల్లలకి ఇలా స్పెషల్గా సెలబ్రేట్ చేసినప్పుడు దిష్టి తీయడం అస్సలు మర్చిపోవద్దు. అక్కడ మా హస్బెండ్ రియాక్షన్ చూసారా, ఇంకా ఆపుతామని వీడియోస్ గోలా అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. కానీ మనం ఆపేదే ఉండదు. సో అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే రీల్స్ కోసం రిత్వికాని ఇలా నడుచుకుంటూ రమ్మంటే షీ ఈజ్ ఎంజాయింగ్ చాక్లెట్స్. ఐ థింక్ 5 to 6 చాక్లెట్స్ తినేసి ఉంటుంది. నా భయం ఏంటంటే ఎక్కడ దగ్గు వస్తుందని చెప్పేసి. థ్యాంక్ గాడ్ దగ్గు అయితే ఏం రాలేదు. అండ్ ఇలా ఏదో ట్రై చేశాను కానీ అంత మంచిగా ఏం రాలేదు.